మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు, ఈ సమయమందు నీ సన్నిధి ప్రేమించి మేము వచ్చాం. దీవించి ఆశీర్వదించండి దేవా, కాపాడు తండ్రి, కరుణించండి. నీ వాక్యం చదువుకున్నాం, దీవించి ఆశీర్వదించండి. మీరే మాట్లాడండి. వెనకలి చెవి గ్రహించే మనసు కూడి వచ్చిన వారికి అందరికీ సహాయం చేయండి. దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఎఫెసీ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈ దినమందు 4వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నాం. ఈ 30వ వచనంలో రాయబడిన మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. ఎలా దుఃఖపరుస్తాం దేవుని పరిశుద్ధాత్మను? ఎలా దుఃఖపరుస్తాం దేవుని పరిశుద్ధాత్మను? ఇంతకు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని అడుగుతూ ఉండా. ఏమో ఉన్నాడా మీలో పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని కొందరు అన్నారనమాట. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి నాకు తెలియదు అన్నారు. అప్పుడు పౌలు, శీల వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు వారి మీదకి. అలాగా మీలో ఉన్నాడు లేదో చూసుకోండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లేదో? ఏమ్మా, ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అంటే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ వద్దకు పంపుతాను. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం మీతో ఉంటాడు. ఎంతకాలం ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో? మనము చనిపోయేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మనలో ఉండి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు మనలో ఉండి? ఏమ్మా, నక్కలు చూడండి ఒకసారి, ఇట్లా పిల్లలకి చూడాకరి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు? మాట్లాడతాడు, కార్యాలు జరిగిస్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేవాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించేవాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది. ఆత్మయే జీవింపజేస్తూ ఉంది. ఆత్మ జీవింపజేస్తూ ఉంది. ఆత్మ నడిపిస్తుంది. ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆత్మ దుఃఖిస్తూ ఉంది. ఆత్మ దేవుడు దుఃఖిస్తాడు. ఇప్పుడు మనము 10కి ఆరాధన అని చెప్పుకున్నాం కదా. 10:30 అయింది. నువ్వు వచ్చే లోపల నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడా, ఏడ్చడా? ఏమ్మా చెప్పండి, మీరు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తాడా, ఏడ్చడా? ఖచ్చితంగా ఏడుస్తాడు, దుఃఖపడతాడు. టైం ఎంత? 10. నువ్వు వచ్చింది ఎప్పుడు? 10:30కు. ఆరాధన వాక్యం చెప్పేటప్పుడు మనం వస్తే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏడిపిస్తున్నావు, అంతే. దుఃఖపరుస్తున్నావు.
అందుకని వాక్యం చెబుతుంది, పౌలు అన్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. నా బైబిల్లో ఉంది, మీ బైబిల్ ఉందటనే లేదా? ఏమో ఉందే లేదా? ఉంది కదా మీ బైబిల్లో. ఎంతమంది ఈ దినాన దుఃఖపరిచినారు? నువ్వు అబద్ధాలు ఆడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? దుఃఖపడతాడు. నువ్వు లేటుకు వస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. నీ క్రియను బట్టి, నీ అలవాటును బట్టి, నీ మాటను బట్టి, నీ తీరును బట్టి, నీ లెక్కలేనితనాన్ని బట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి పౌలు అన్నాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేము చూసినాడు. మనం వింటున్నారు కదా, యెరూషలేము చూసినాడు. యెరూషలేము చూసి ప్రభు అన్నమాట అంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచుండు దానా, నేను ప్రవక్తలను పంపితే మీరు రాళ్ళతో కొట్టి చంపారు, వెలివేశారు అని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? కన్నీళ్లు కార్చినాడు. అది మత్తయి సువార్త 23:27 ఉంది, మార్కు సువార్త 3:5 ఉంది, లూకా సువార్త 19:41 ఉంది, యోహాను సువార్త 11:37 ఉంది. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులైంది. మార్త మరియ ఏడుస్తూ ఉన్నారు. ప్రభు కొడుక యేసు కన్నీళ్లు విడిచాను. యేసు కన్నీళ్లు విడిచినాడు. ప్రభు కన్నీళ్లు విడిచినాడు. విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ కూడా విపరీతమైన దుఃఖానికి లోను కాగల ఒక వ్యక్తి. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 8వ అధ్యాయము 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు అని వాక్యం చెబుతుంది. ఇప్పుడు గమనించండి, చూడండి, ఇప్పుడు బైబిల్ చూడండి, నేను చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల. ఎప్పుడు నివసిస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనము పాపక్షమాపణ, మారు మనస్సు పొంది బాప్తిసం తీసుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. కాబట్టి వినండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల, ఇంతకు దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడా? నివసిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 6:19, కొరింథీ మొదటి పత్రిక 6:19, 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాట ఉంది. పరిశుద్ధాత్మకు మన దేహం ఏమైందంట? చెప్పాలి, ఏమైంది? ఆలయం కదా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది. ఈ దేహం మనదే? ఈ దేహం మనదే కాదు. ఇది ఎవరిది? దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాదు, ఇంకేముందంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నమాట ఉంది. నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైంది ఈ దేహం. ఈ దేహం కాబట్టి వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల,
నివసించి ఉన్న ఎడల, మీరు ఆత్మ స్వభావం గల వారి, మీలో దేవుని ఆత్మ నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే. ఆత్మ స్వభావం గలవారే. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల అనే మాట ఉంది. యేసుక్రీస్తును తన రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన క్షణము నుండి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసించుతాడు. అర్థమైంది మాట. ఎప్పుడు నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు? యేసుక్రీస్తును తన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన క్షణము నుండి, పాపక్షమాపణ పొందిన క్షణము నుండి, బాప్తిసము తీసుకున్న క్షణము నుండి నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. కొరింథీ మొదటి పత్రిక 3:16. కొరింథీ మొదటి పత్రిక 3:16 ఏం రాయబడింది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరెరగరా అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. మనము దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు మీరు ఎరగరా? అవునా? అయితే ఎవడైనను దేవుని ఆలయం పాడు చేస్తే, చదువుతారా మాట? ఎవడైనను 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయం పాడు చేస్తే, మరోసారి చెప్తామా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి, అంతే, నువ్వు దేవుని ఆలయం పాడు చేసినావు అనుకో, దేవుని ఏం చేస్తాడు? నిన్ను పాడు చేస్తాడు. నువ్వు పాడు చేయకుండా ఉంటే నువ్వు కాపాడబడతావు. నువ్వు పాడు చేస్తే కనుక నిన్ను ఆయన పాడు చేస్తాడు. పాడు చేయడం అంటే నీ ఆలయాన్ని ఆయన చేస్తాడు, ఆయన పడగొడతాడు. అంతే. నీ ఆలయాన్ని దేవుడు ఏం చేస్తాడు? నిన్ను పడగొడతాడు, నిన్ను చంపేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమైంది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం పరిశుద్ధమైంది కాబట్టి మీరు ఆ ఆలయమై ఉన్నారు. 6:20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచండి. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. మీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. దేహము దేవుడిచ్చింది, ఆత్మను దేవుడిచ్చాడు. కాబట్టి దేవుణ్ణి మనము మహింపరిచేవారిగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాల్లో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అని ఉంది. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మను మీరు పొందారు. వాగ్దానము చేయబడిన ఆత్మను మీరు పొందినారు, లేదా ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. కాబట్టి ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. కాబట్టి మనము పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఏం చేయాలి? మనము సంతోషపరిచేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. రండి, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు.
శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమునై ఉన్నది అని ఉంది. మీరు దేని మీద మనసు ఉంచున్నారు చెప్పండి? విశ్వాసులమైన మనము దేని మీద మనసు ఉంచినాం? మన మనసు ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక మాట చెప్తాను చూడండి. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. బాడీ ఎక్కడుంది? బాడీ ఎక్కడుంది? మందిరములో ఉంది. కానీ మనసు ఎక్కడుంది? మీ మనసు ఎక్కడుంది? ఇంటి వైపా? లోకం వైపా? బంగారం మీదనా? ధనం మీదనా? ఆస్తి మీదనా? దేని మీద ఉంది మన మనసు? ఇక్కడ కూర్చున్నాం వాస్తవమే, కానీ మన మనసు ఎక్కడో. వాక్యం చెప్తున్నమాట, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారులు, శరీరాశ, నేత్రాశ, జీవపటంబం, ఇది శరీరానుసారంలో ఉంటుందన్నమాట. ఇది అందుని బట్టి శరీరానుసారులు శరీర విషయంలో మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు అని ఉంది. నీలో ఆత్మ ఉన్నాడనుకోండి, నువ్వేం చేయాలంటే ఆత్మల సంపాదన కోసమై ప్రయాసపడాల. ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడాల. ఎప్పుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పనుకునేంత వరకు గుడక, సోమవారం నుంచి శనివారం వరకు గుడక ఎప్పుడు శరీరము 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 దాన్ని పోషించుతూ ఉన్నాం. ఉదయము, మధ్యాహ్నము, రాత్రి. ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాం మనము? ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి మనము? ఎప్పుడు కూడా శరీరం మీదనే ఆలోచన చేస్తే ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచన చేయాలి మనం? నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఇక్కడ ఏం రాబడిందంటే చూడండి, శరీరానుసారమైన మనస్సు మరణం అంట. శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉంది. వచనం 17లో రాయబడిన మాట, మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినెడల క్రీస్తు తోడి వారసులం. మనం వారసులం, మనం దేవుని పిల్లలం. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మనుసరించి నడుచుకోవాలి. ఎప్పుడు కూడా శరీరం అనుసరించి నడుచుకుంటే మరణం, అది మరణం. అందుకోసమే గుర్తుపెట్టుకోండి, దేవుని నమ్మిన మనము దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. దేవుని దుఃఖపరచకూడదు మనం. నువ్వు ఆదివారం ఎగ్గొట్టినావంటే, నువ్వు కనపడలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి దుఃఖపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఇంకెన్నిసార్లు ఇంకెన్నిసార్లు ఇంకా చెప్పినా కూడా మనము మానకపోతే గనుక ఇంకా నీ ఆత్మకు నువ్వే బాధ్యుడవు. నువ్వు ఏడిపించావో చంపుతావో అది నీకు తెలుసు. ఇంకా వాక్యం ఇలా చెబుతుంది చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూస్తారా? నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి. చూడండి, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోండి, ఇంకా శరీరేచ్ఛలు నెరవేర్చం. ఇంకా శరీరం ఏం చెప్తుంది? శరీరం ఏం చెప్తుందంటే తిను త్రాగు, అంతే అని చెప్పి తిను త్రాగు. నీకు దేవుడు అక్కర్లే, నీకు దేవుడు అవసరంలే. తిను, కడపార తిను, కంటియారా నిద్రపో, అంతే అని చెప్పేది అదే. శరీరం చెప్పేది అదే. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది, ఆత్మీయ జీవింప చేసేది. కాబట్టి నేను చెప్పినది ఏమనగా అన్నాడు పౌలు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనింతురో వాటినే చేస్తారు.
ఆత్మకు శరీరానికి పడదు. ఆత్మకు శరీరానికి పడదు. ఆత్మనేమో చర్చికి బాగుంటుంది, శరీరమేమో 300 కూలి, 500 కూలి. ఏం చేయమంటుంది శరీరము? పో, ఒక వారమే కదా, ఏం పోయింది? ఒక వారం మొక్కపోతే ఏం బతకలేమా? పో అంటది. ఏమ్మా పోయినావు ఆరాధనకు కొట్టంటే, అవు పోవాలనుకున్నా పోయినా. ఈరోజు ఆదివారం కదట, ఎగ్గొట్టకూడదు కదా అంటే, ఏం ఎగ్గొడితే ఏమవుతుంది? ఒక వారమే కదా. ఇలాగానే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. కాబట్టి ఇది ఈ రెండు వ్యతిరేకం ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేయాలనుకుంటాం అది చేస్తాం, అంతే. అదే చేస్తాం మనం. ఎగ్గొట్టాలంటే ఎగ్గొడతాం, రావాలంటే వచ్చాం. ఇది మన మీద ఆధారపడి ఉంది. 25వ వచనం చూడండి. 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాం. ఎలా నడుచుకోవాలి? ఎలా నడుచుకోవాలంట? మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలా. సీమెలు క్రమం తప్పుతాయా, క్రమంగా నడుచుకుంటాయా? సీమెలు ఉంటాయి కదా, నల్ల జీమెలు కానీ ఎర్ర జీమెలు కానీ, అవి దారి వెంట ఒకదాని వెనకంబడి ఒకటి పోతూనే ఉంటాయి. ఎప్పుడు దారి తప్పుతాయి అవి? ఏదైనా అడ్డం వచ్చినాయి. ఇప్పుడు మనము పోతున్నాయి అనుకోండి, మనం అటు చేయబెట్టామనుకో, అవి వెంబడి వెనక్కి పోతాయి, ముందుకి పోతాయి అన్నమాట. కాబట్టి అవి లైన్ తప్పదు. ఆ విధంగా మనం గుర్తుంచుకొని చూడండి, ఆత్మానుసారం ఆత్మనుసరించి క్రమంగా నడుచుకోవాలా. మనం క్రమంగా నడుస్తున్నామా, అక్రమంగా నడుచుకుంటున్నామా? మనం క్రమంగా నడుస్తున్నామా, అక్రమంగా నడుచుకుంటున్నామా? ఏమా వింటున్నారు కదా? ఎలా నడుచుకుంటున్నాం మన నడక ఎలా ఉంది? ఎండ్రకాయల నడక తెలుసా మీకు? ఎండ్రకాయల నడక తెలుసా మీకు? ఒకరోజు వాళ్ళ అమ్మనైనా 3 పిల్లల్ని పిలిచి, రేయ్ మందలు చెప్తున్నారు, మీ పిల్లల నడక బాగలేదు, వాళ్ళు సొట్టగా నడుస్తున్నారు అని చెప్తున్నారు, మాకు సిగ్గుమానం పోతుందిరా అని చెప్పేసి తల్లిదండ్రులు పిలిచి, పిల్లల్ని పిలిచి గెర్రెలు గీసి కదా, 3కి 3 గెర్రెలు గీసి, మేము చెప్తాం చూడండి, మీరు ఏం చేయాలంటే కదా, మేము రెడీ 1 2 3 అని లోపల ఎవని గీతల వారు పోవాలా, పైకి ముందుకు సాగిపోవాలా అని చెప్పానంట. సరే అని చెప్పేసి గీతలు గీసినారు. 3 ఎండ్రకాయ పిల్లలు 3 స్థలాల్లో నిలబడ్డాయంట. వీళ్ళు ఇంకా మొదలుపెట్టినారు తండ్రి తల్లి ఏమని, జగత రెడీ కదా, రెడీ 1 2 3 లోపల ఒకటి ఇట్టబోతుందంట, ఇట్లా పోతున్నాయి. ఎందుకంటే దాని నడక సరైంది కాదనమాట. అవి సొట్టగానే నడుస్తాయి, క్రమంగా నడచవు. తల్లి తండ్రి క్రమంగా నడవకపోతే కనుక పిల్లలు కూడా ఏం చేస్తారు? అదే దారిలో నడుస్తారు అని చెప్పి, ఇట్టగాదు అంటే కనుక, సరేనైనా మీది బాగుంది కానీ ముందు మీరు నడచడం చూద్దామన్నారంట వాళ్ళు. పిల్లలు 3 కలిసి, మీరు రండి ముందు, మీరు ఎటు నడుస్తాం మేము అటు నడుస్తామని చెప్తే, ఇవి అట్నే పోతున్నాయంట. ఆ చెంప ఒకటి ఈ చెంప ఒకటి పోతున్నాయంట. తల్లిదండ్రులు అట్టు నడిచిరి, పిల్లలు అట్టు నడిచిరి. సమాజం ఎట్లా బాగుపడుతుంది? మనం ఎట్లా బాగుపడతాం? మన నడక ఎలా ఉండాలంట? మనము ఆత్మనుసరించి జీవించే వారమైతే కనుక ఆత్మానుసారంగానే నడుచుకోవాలి, క్రమంగా నడుచుకోవాలి, పద్ధతి ప్రకారం నడుచుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారం నడిస్తే కనుక మనం బాగుపడము అనే సంగతి వాక్యం చెబుతూ ఉంది. 6వ అధ్యాయం చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 6వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో ఆ పంటనే కోయును. అంతే. మోసపోకడి కానీ దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటనే కోస్తాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు ఏది విత్తుతున్నావో అదే పంటనే కోస్తావు.
నువ్వు క్రమం తప్పితే నీ పిల్లలు క్రమం తప్పుతారు. నువ్వు క్రమంలో ఉంటే నీ పిల్లలు క్రమంలోనే ఉంటారు. నీవు దారి తప్పితే వాళ్ళు దారి తప్పుతారు. నువ్వు దారిలో ఉంటే వాళ్ళు కూడా దారిలోనే ఉంటారు. వచనం 8. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుకక యుందం, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతుము అని వాక్యం చెబుతుంది. తగిన కాలమందు పంట కోస్తాం. మనం మేలు చేస్తే మన పిల్లలు మేలు చేస్తారు. మనము కీడు చేస్తే మన పిల్లలు కీడు చేస్తారు. మనము ఏ విత్తనం ఇస్తామో అదే పంట కోస్తాం. ఇంకా వేరేది మనం కోయడానికి వీలు కాదు. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం చేయాలా? దుఃఖపరచకుండా ఏం చేయాలంట? విమోచన 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4:30 వచనంలో రాయబడిన మాట, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. కాబట్టి దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా జాగ్రత్తగా ఉండడం మేలు. వినుచున్న మీతో చెప్తున్న మాట ఏంటంటే, పౌలు చెప్పిన మాట, మీరు దుఃఖపరచొద్దు, పరిశుద్ధాత్మను ఏడిపించొద్దు. మీరు ఏడిపిస్తే కనుక ఒక దినాన మీరు కూడా ఏడవాల్సి వస్తుంది. మీరు ఏడిపిస్తే ఆయన మిమ్మల్ని ఏడిపిస్తాడు. మీకు అనారోగ్యం కదా, ఇంకా ఎన్నెన్నో. జాగ్రత్త పడాలి. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుండా సంతోషపరచాలి. ఎప్పుడైతే మనము ఆత్మాంశం నడుచుకుంటామో అప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చం. ఆత్మకు శరీరానికి ఆత్మ వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక్కదాని కూడా పొస్కదు. అందుకోసమే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుని నమ్మినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా యవనస్తులు వివాహ విషయంలో జాగ్రత్త పడాలి. దేవుని నమ్మిన వాణ్ణి చేసుకోవాలా, దేవుని నమ్మినటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవాలా. అట్లా కాకుండా నమ్ముకుంటే మార్చుకుంటలే, నేను నమ్ముకున్నాను, నాకు కాబోయే భార్యగా దేవుని నమ్మకపోతే కనుక నేను మార్చుకుంటలే, సంఘంలో ఒక సభ్యుల ఎత్తదిలే అనుకుంటే కనుక ఆమెను నిన్ను మార్చొచ్చు. సొలొమోన్నే మార్చినారు. అంత జ్ఞానవంతుణ్ణి తన భార్యలు విగ్రహారాధన వైపు తిప్పేసినారు. నువ్వెంత నేనెంత, నీ భక్తి ఎంత నా భక్తి ఎంత. కాబట్టి యవన స్త్రీలారా, యవన పురుషులారా జ్ఞాపకం చేసుకోండి, మీరు ప్రభుని నమ్ముకోండి, ప్రభుని నమ్మిన వారిని వివాహము చేసుకోండి. అలాగా ప్రభువును సంతోషపరుస్తూ, ప్రభును ఆనందపరుస్తూ మనం ముందుకు సాగుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించి మన కోసమై శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే 3వ దినము లేచాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము భక్తి జీవితంలో ఎంతో భయము కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానా, శరీరానుసారంగా నడుస్తున్నానా, ఎలా జీవిస్తున్నాను నేను అని ఎవరికి వాళ్ళే కళ్ళు మూసుకోండి, మోకరించండి. మిమ్మల్ని బట్టి మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి. ఎలా జీవిస్తున్నాం, ఎలా బతుకుతున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం. మనసు ఉన్నప్పుడు ఒక రకంగా, మనసు లేనప్పుడు మరొక రకంగా, చూచినప్పుడు ఒక రకంగా, చూడనప్పుడు ఒక రకంగా. నేను చూడకపోయినా, ఎవరు చూడకపోయినా దేవుడు మాత్రం అందరినీ చూస్తున్నాడు. గదిలో కావచ్చు, చీకట్లో కావచ్చు, ఎక్కడైనా సరే దేవునికి పగలు రాత్రి ఏకమై ఉన్నాయి. దేవుడు చూస్తున్నాడు. తండ్రిగా తల్లిగా దూరం ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఎక్కడనో
చదువుల నిమిత్తమై వెళ్ళి హాస్టల్ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఎవరితో ఉన్నావో, తండ్రిగా తల్లిగా చూడకపోయినా, టీచర్లు చూడకపోయినా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. కళ్ళిచ్చినవాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా అనే మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని చూస్తున్నాడు, జాగ్రత్త. విదేశాల్లో ఉన్నానులే అని, ఎవరు లేరులే, ఎవరు చూడలే అని చెప్పి ఇష్టానుసారం తిరుగుతే గనక ఒక దినాన మంచం పాలు పట్టిస్తాడు. నువ్వు కోలుకోలేవు, నువ్వు తిరిగి లేవలేవు, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి దేవునికి భయపడి, దేవుని మాట విని, పశ్చాత్తాపడి ఇక నుంచైనా పరిశుద్ధంగా, పవిత్రంగా మనమందరము జీవించాల. తండ్రి మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారేమి, బోధించిన నేనేమి, మేమందరం కూడా ఎలా జీవించాలో, ఎలా బతకాలనో నీలోని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఈ దేహము నీ ఆలయమన్న సంగతి గుర్తుంచుకొని ఎంతో భక్తితో భయముతో జీవించినట్లుగా నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనము సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. మంచిది. అందరికి వందనాలు. అందరికి